కనకదుర్గ జ్యోతిషాలయం. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషము, శత్రుపీడ, ప్రేమ, పెళ్లి, అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఫోన్ నెంబర్ 9398344096. ఇలా జరగబోతుంది. ఈ యొక్క బాధతో అల్లాడిపోతారు. ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా మనమైతే వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండండి. చెయ్యని తప్పుకు ఒక నింద అమాంతం వచ్చి మీ మీద పడుతుంది. ఈ యొక్క నింద మోయలేక మీ గుండె బరువుతో అల్లాడిపోతుంది. మీరు పని చేసే చోట కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగము కావచ్చును, ఎక్కడైనా సమయం ఇది. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల ద్వారా కూడా ఒక ఆరోపణ ఎదుర్కొంటారు. ఆ ఆరోపణ నిజం కాదని మీకు మాత్రమే తెలుసు. అలాగే మీ ప్రియమైన వారికి తెలుసు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో ఉత్తమం. కానీ ఒక పక్క మీ బాధ మీకుంటుంది. ఆలోచిస్తారు, అతిగా ఆలోచిస్తారు. ఈ యొక్క సంఘటన జరగకుండా ఉండాల్సింది అంటూ ఆలోచిస్తూ మనోవేదనకు గురి అవుతారు. పరువుకు భంగం కలుగుతుంది. ఆరోపణ వస్తుంది. నిజం కాదంటూ నిర్భయంగా మాట్లాడండి. ఏడ్చి సమస్యను సాధించలేరు, పరిష్కరించలేరు. ఎటువంటి పరిస్థితి వచ్చినా అధిగమించే శక్తి పుట్టుకతోనే మీకు భగవంతుడు ఇచ్చాడు. ఇది నిజం కాదు అంటూ నిర్భయంగా చెప్పండి. ఒకరి గురించి మరొకరి దగ్గర ఏదైనా విషయాన్ని ప్రస్తావించే ముంగిట మీరు చాలా జాగ్రత్త. ఎటువంటి విషయమైనా సరే ఒకరి గురించి ఇంకొకరికి చెప్పొద్దు. ఒకవేళ చెప్పినా వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు. ఏ విషయమైతే మాట్లాడుతున్నారో అది పాజిటివ్ గా ఉండాలి. ఒకరి గురించి నెగటివ్ గా మాట్లాడొద్దు. ఒకవేళ మాట్లాడితే ఇటువంటి పెద్ద సమస్య ముందుకొస్తుంది. ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్త తీసుకోండి. పై అధికారుల గురించి, తోటి ఉద్యోగస్తులతో నెగటివ్ గా చర్చించొద్దు. మీ మనసులోని విషయాలు ఎవ్వరికీ చెప్పొద్దు. రహస్యంగా, గోప్యంగా ఉంచండి. ఇలా చర్చించారంటే మీ యొక్క పై అధికారి ప్రశంసలు పొందుకోవడానికి బదులుగా ఎవరితో అయితే ఈ విషయాన్ని చెప్పారో వారు వెళ్లి ఇంకాస్త 4 మాటలు జోడించి మీ యొక్క పై అధికారులకు తెలియపరచడం వల్ల మీ గురించి నెగటివ్ గా చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తే పై అధికారుల యొక్క మాట తీరు మారుతుంది. వారి యొక్క మాటలు తూటాల్లాగా భరించలేకపోతారు. ఇటువంటి వారి విషయంలో కూడా ఈ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్త తీసుకోండి. మీ యొక్క జాతకం ప్రకారం చూస్తే చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ రోజు ఆ సమస్యకు బయటపడే పరిష్కార మార్గం కనిపిస్తుంది. ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈ రోజు కాస్త ఉపశమనం ఉంటుంది. కొంతమంది విహారయాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.